దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆస్పరి మండలంలో ఏర్పాటు చేసిన సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందంటున్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఆసుపత్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తీసుకున్నాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా 3వ కర్నూలు జిల్లా పర్యటన చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా కొనసాగుతుంది? అందరికీ నమస్కారం. రేపు 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్పరి కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మెయిన్గా అక్కడ సంజీవని ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి మన కర్నూలు జిల్లాలో లాంచ్ చేయడానికి వస్తున్నారు. దాంతోపాటు బహిరంగ సభ ఉంటుంది, అదేవిధంగా కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ఈ 3 మీటింగ్లు చూసుకోవడానికి ఆయన వస్తున్నారు. ఆ ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా క్యాడర్ అంతా కూడా నాయకులైతేనేమి, ఇంపార్టెంట్ నాయకులైతేనేమి, జిల్లా లీడర్లు అయితేనేమి అందరూ కూడా ఏర్పాట్లలో అక్కడే ఉంటున్నారు. మొత్తం మీద ఈ సభకు సంబంధించి ఎంతమంది భద్రతా సిబ్బంది పాల్గొనబోతున్నారు, దాంతోపాటు ప్రజలు ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? భద్రతా సారకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల నుంచి పోలీసులు అయితేనేమి, ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు అక్కడ బహిరంగ సభ దాదాపుగా ఒక 5,000 మంది, 3,000 నుంచి 5,000 మంది బహిరంగ సభ అనుకుంటున్నాము. తర్వాత క్యాడర్ మీటింగు, క్యాడర్లో కూడా జోష్ నింపడానికి, క్యాడర్లో కూడా ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైనే మా పార్టీ ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఒక రకమైన జోష్ నింపాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, స్థానిక సంస్థలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా సార్ ఎక్కడైతే పర్యటన చేస్తున్నారో రాష్ట్రం అంతా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా క్యాడర్ మీటింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాంతోపాటు మిగతా కార్యక్రమాలన్నీ కూడా సంజీవని కార్యక్రమము అక్కడ పిహెచ్సిలోన అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ సంజీవని కార్యక్రమం పైన వివరంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో ఇది ఆల్రెడీ సంజీవని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యిందని చెప్పి అన్నారు. అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక 4 వ్యక్తులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది చాలా మంచి కార్యక్రమం సంజీవని అనేది. అంటే మొత్తం మీద వరుసగా 3వ కర్నూలు జిల్లా పర్యటన చేపట్టబోతున్నారు. ఈ 3వ కార్యక్రమం అదే రకంగానే ఈ పశ్చిమ ప్రాంతం, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పూర్తిగా కరువు ప్రాంతం అన్నట్టుగా చెప్తా ఉంటారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక ఫోకస్ సాధించింది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి డెవలప్మెంట్ పనులు కూడా ప్రత్యేకతను పూర్తి చేస్తూ ఉంది. అంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, జిల్లాకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏదన్నా పెట్టబోతున్నారు? 100% అండి. నేను అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఎంగెనూరులో తొలిసారిగా రావడం జరిగింది. అదేవిధంగా పత్తికొండ, మాధవరం, ఇప్పుడు మళ్ళీ ఆలూరు నియోజకవర్గానికి మనం చూస్తున్నాం. బిఫోర్ గవర్నమెంట్ అంటే 2019-24 గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా ఉంది, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అందరం చూసాం. అప్పటి ముఖ్యమంత్రి ఏ విధంగా వచ్చాడు, ప్రజల మధ్య ఒక పరదాలు కట్టుకొని వచ్చాడు. కానీ ఇప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలా కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరంగా తిరుగుతున్నారు. ఆయనకు 75 సంవత్సరాల వయసున్నా కూడా ఇప్పటికీ చిన్న పిల్లోడ్లాగా, ఒక యంగ్ లాగా భావించి మొత్తం తిరుగుతున్నాడు. ఎక్స్పెషల్లీ కర్నూలు జిల్లాని మనం తీసుకుంటే, కర్నూలు జిల్లాలోన పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. కరువులకు పుట్టినిల్లు అంటారు, వలసలకు పుట్టినిల్లు అంటారు. ఎందుకంటే యువగళం పాదయాత్రలో భవిష్యత్తు నాయకులైనట్టు నారా లోకేష్ అన్న గారు కూడా ఆద్యంతం ఆళ్లగడ్డ నుంచి మొదలుకొని పాదయాత్ర స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఎక్కడికక్కడ అప్పుడు వలసలు పోతున్నటువంటి దృశ్యాలు ఆయన కళ్ళల్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈరోజు పరిశ్రమలు అయితేనేమి, అదేవిధంగా ఈ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా
శ్రద్ధ తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఏదైతే గత ఎన్నికల్లో అటు పశ్చిమ ప్రాంతంలో అటు ఆలూరు ఇటు మంత్రాలయం నియోజకవర్గంలో కోల్పోయినటువంటి సీటు మళ్ళీ గెలిచే విధంగా కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని చోట్ల కూడా భారీ మెజార్టీతో గెలుపొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ కానుకగా ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో మురళీకృష్ణ, వైకే టీవీ, హాస్పరి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.